దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి. స్వాగతం. ఈరోజు మనం తరచూ వార్తల్లో వినే ఒక పద్ధతి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నార్కో పరీక్ష. అవును, నేర పరిశోధనలో ఇది వాడతారని అంటారు కదా, నిజాలు రాబట్టడానికి. అసలు ఈ ప్రక్రియ ఏంటి, ఎలా చేస్తారు, దీనికి చట్టపరంగా ఎంత విలువ ఉంది, ఇంకా పాలిగ్రాఫ్ లాంటి వేరే పరీక్షలకి దీనికి తేడా ఏంటి, ఇవన్నీ కాస్త చూద్దాం. అయితే మన లక్ష్యం కేవలం ఇది ఎలా పనిచేస్తుందో చెప్పడమే కాదు, ఈ ట్రూత్ సీరం అంటున్నారు కదా, దీని వెనుక అసలు కథ ఏంటి, దాని పరిమితులేమిటి, అంటే నిజంగా ఒక ఇంజెక్షన్తో మనిషి చేత నిజం చెప్పించేయచ్చా? అదే సినిమాల్లో చూపించినంత సులభం కాదు. అవును, చాలామంది అదే అనుకుంటారు, ఏదో మాయమంత్రంలాగా. కాని అసలు విషయం బహుశా దాని పరిమితులు, చట్టపరమైన చిక్కులు అవే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయేమో. నిజమే, అదొక సంక్లిష్టమైన ప్రక్రియ. ఇదొక చాలా కాంప్లెక్స్ మెడికల్ ఇంకా ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అన్నమాట. ఈ టెస్ట్లో వాడే డ్రగ్ పేరు సోడియం పెంటోథాల్. దీన్నే ఊరికే సరదాగా ట్రూత్ సీరం అని పిలుస్తుంటారు బయట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనిషిని పూర్తిగా స్పృహలో ఉంచదు, అలాగని పూర్తిగా స్పృహ కోల్పోయేలా కూడా చేయదు. రెండింటికి మధ్యలో ఒక రకమైన మత్తులో, ట్రాన్స్లో ఉంచుతుందన్నమాట. ఆ స్టేజ్లో మన బ్రెయిన్కి కాంప్లెక్స్గా ఆలోచించే శక్తి, అంటే అబద్ధాలు క్రియేట్ చేసే కెపాసిటీ బాగా తగ్గిపోతుంది. అవును, ఇది బార్బిటరేట్ తరగతికి చెందిన మందు. అంటే మెదడు పనితీరును నెమ్మదింపచేసే ఒక రకమైన మత్తుమందు అన్నమాట. నిజానికి దీన్ని ఎనస్థీషియాలో కూడా వాడతారు, కానీ నార్కో పరీక్షలో చాలా తక్కువ మోతాదులో చాలా కంట్రోల్డ్గా ఇస్తారు. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్ చూడండి. నిజం చెప్పడం అనేది చాలా ఈజీ, కానీ ఒక అబద్ధం చెప్పాలంటే దాన్ని క్రియేట్ చేయాలి, దానికి కట్టుబడుండాలి, దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి. దీనికి బ్రెయిన్కి చాలా ఎఫర్ట్ కావాలి. ఈ సోడియం పెంటోథాల్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ పడే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ని బ్లాక్ చేసేస్తుంది. అప్పుడు బ్రెయిన్కి ఈజీ ఆప్షన్ ఏంటి, ఉన్న నిజాన్ని చెప్పేయడమే. ఇది చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముందుగా ఆ వ్యక్తికి సోడియం పెంటోథాల్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ డ్రగ్ పనిచేయడం మొదలవ్వగానే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ కోల్పోతారు. ఆ సగం స్పృహ, సగం మత్తులో ఉన్న టైంలో ఎక్స్పర్ట్స్ టీం వాళ్ళని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పే ప్రతి మాట, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వచ్చే ప్రతి చిన్న మార్పు అన్నీ జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం పోలీసుల విచారణ కాదు, మొత్తం ప్రాసెస్ని ఒక టీం మానిటర్ చేస్తుంది. ఇందులో డాక్టర్లు, పోలీసులు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరి రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ టెస్ట్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు చేసేయచ్చా? అస్సలు కుదరదు. దీనికి చాలా స్ట్రిక్ట్ లీగల్, మెడికల్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్, కోర్టు నుంచి ఆర్డర్ ఉండాలి, ఇది మస్ట్. సెకండ్, ఎవరికైతే టెస్ట్ చేస్తున్నారో వాళ్ల పర్మిషన్, అంటే వాళ్ల కన్సెంట్ కూడా కావాలి. ఇక మూడోది, ఆ వ్యక్తి హెల్త్ కండిషన్, శారీరకంగా వాళ్ళు ఈ టెస్ట్కి ఫిట్గా ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. ఈ ప్రాసెస్లో మెడికల్ టీం రోల్ ఎంత క్రిటికలో తెలుసా? డ్రగ్ డోసేజ్ అనేది చాలా చాలా ముఖ్యం. కొంచెం డోస్ ఎక్కువైనా సరే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు ప్రాణం కూడా పోవచ్చు. అదే డోస్ తగ్గితే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పగలుగుతారు. అప్పుడు మొత్తం టెస్ట్ వేస్ట్ అయిపోతుంది. సో అదొక కత్తి మీద సాము లాంటిది. ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ టీం కూడా వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేస్తారు. ఏ ప్రశ్నలు అడగాలి, ఏ ఆర్డర్లో అడగాలి, ఒకే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రశ్నని ఎన్ని రకాలుగా తిప్పి అడగాలి, ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పే సమాధానాల్లో కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇదంతా హెల్ప్ అవుతుంది. రైట్, ఇన్ని రూల్స్, ఇంత ప్రిపరేషన్, ఇంత కష్టపడి చేసిన ఈ టెస్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్కి లీగల్ వాల్యూ ఎంత, కోర్టులో దీనికి ఎంత విలువిస్తారు? ఈ విషయం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు పాయింట్కి వద్దాం. ఒకవేళ నార్కో టెస్ట్లో ఒక వ్యక్తి అవును నేనే నేరం చేశాను అని ఒప్పుకుంటే దాన్ని కోర్టులో డైరెక్ట్ ఎవిడెన్స్గా వాడొచ్చా? సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నార్కో టెస్ట్లో చెప్పిన మాటల్ని కోర్టు సాక్ష్యంగా తీసుకోదు. మరి అలాంటప్పుడు ఈ టెస్ట్ ఎందుకు? దాని అసలు ఉపయోగమేంటి అంటే ఇది ఎవిడెన్స్ కాదు, కానీ ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ టూల్,
ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకు దారి చూపించే ఒక టార్చ్ లైట్ లాంటిది. దీంతో నేరుగా శిక్ష వేయలేరు, కానీ అసలైన సాక్ష్యాలు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్కో టెస్ట్లో నిందితుడు నేను ఆ కత్తిని ఫలానా చోట పడేశాను అని చెప్పాడనుకుందాం. ఇప్పుడు పోలీసులు ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని అక్కడికి వెళ్తారు, ఆ కత్తిని రికవర్ చేస్తారు. ఆ తర్వాత కోర్టులో ప్రెజెంట్ చేసేది నిందితుడి మాటని కాదు, వాళ్ళు రికవర్ చేసిన ఆ కత్తిని. అదే అసలైన సాక్ష్యమవుతుంది. చాలామందికి నార్కో అనాలసిస్కి పాలిగ్రాఫ్ టెస్ట్కి మధ్య కన్ఫ్యూషన్ ఉంటుంది. అదేనండి లై డిటెక్టర్ టెస్ట్ అంటారు కదా, అది. సరే, ఆ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. చూడండి, పాలిగ్రాఫ్ టెస్ట్ ఎలా పనిచేస్తుందంటే, ఒకరు అబద్ధం చెప్పినప్పుడు వాళ్ల బాడీలో జరిగే మార్పుల్ని, అంటే హార్ట్ రేట్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవడం లాంటివి ఒక మెషిన్ ద్వారా మెజర్ చేస్తుంది. కానీ నార్కో అనాలిసిస్ అలా కాదు. ఇది బాడీ రియాక్షన్స్ని పట్టించుకోదు. ఇది నేరుగా బ్రెయిన్కే మందు ఇచ్చి అబద్ధం చెప్పే కెపాసిటీనే టెంపరరీగా బ్లాక్ చేస్తుంది. ఒకటి మెషిన్తో, ఇంకొకటి మెడిసిన్తో. అది తేడా. చివరిగా ఇదంతా మనల్ని ఒక పెద్ద నైతిక ప్రశ్నకు తీసుకొస్తుంది. నిజమే, నిజాన్ని బయటపెట్టడానికి, నేరస్తుని పట్టుకోవడానికి లాంటి టెక్నిక్స్ అవసరమే కావచ్చు. కానీ ఒక వ్యక్తి మైండ్లోకి చొరబడి వాళ్లకి తెలియకుండానే వాళ్లతో నిజాలు చెప్పించడం ఎంతవరకు కరెక్ట్?